వారి యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు ఏర్పరచుకున్న ఈ యొక్క ప్రేయర్ హౌస్ అనే ప్రేయర్ టెంపుల్ని దేవుడు దీవించి ఆస్వాదించి గతించిన ఆదివారం కూడా మన కాలనీ అంతని కాపాడాడు. 7 వీధులను ఆస్వాదించాడు. ప్రతి చండిబడి మొదలు పెద్ద వరకు కూడా తన ఆశీర్వాద కాచి కాని దేవునికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో విశ్వాసంతో ఈ యొక్క పరిశుద్ధ ఆధారాలకు వచ్చిన అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తున్నాము. దేవుని స్తోత్రం. మంచిది. యొక్క సమయంలో దేవుని ప్రశస్తమైన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం ద్వారా ప్రపంచాన్ని నిర్మించాడని, దేవుడు తన పరిశుద్ధ వాక్యం ద్వారా ప్రపంచ చరిత్రను ఆయన నిర్మించాడని మనం చూస్తూ ఉంటాం. దేవుని స్తోత్రం. యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవునొద్దనును, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య నివసించెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక యొక్క సమయంలో దేవుని పరిశుద్ధమైన ఆరాధన అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైన జీవితం. దేవుని స్తోత్రం. మన గత కాలంలో మనం చూసిన యూనిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ క్రిస్టియన్ అనగా అసమానమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని మనం చూసినాం. ఈ దినాన మనం చూసినట్లయితే దేవుని యొక్క ఆరాధన జీవితం ప్రతి క్రైస్తవుడికి ఒక అభిషేకంగా మారాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఈనాటి కాలంలో దేవుని యొక్క ఆ శక్తి, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క కార్యములు మనము ఆయన ఆరాధించడం ద్వారానే స్వతంత్రించుకోగలం. దేవుని స్తోత్రం. చూడండి, అపోస్తలుడైన పౌలు సేవ చేస్తున్న దినాలలో కంటే అపోస్తలుడైన పౌలు కంటే ముందు అపోస్తలులు ఉన్నారు. అపోస్తలులు మరి దేవుని పరిశుద్ధాత్మ ద్వారా వారి సంఘాన్ని వారు ప్రారంభించాడు. దేవుని స్తోత్రం. దాన్ని మనం చూస్తే అపోస్తలుల కార్యం 3:19-22 చూస్తే అపోస్తలుల కార్యం, ఎవరిబడి ఓపెన్ ద బైబిల్ అండ్ ఆల్సో రీడ్. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలంలో వచ్చినట్లును మీ కొరకు నియమించబడిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపమును తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నుండి తిరిగి అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చినని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇక్కడ తన సంఘము నందు అనగా ప్రభు చెప్తా ఉన్నాడు, తన శిష్యులతో మాట్లాడాడు. నా ప్రియ బిడ్డలారా, సర్వ సృష్టికి వెళ్ళండి, సర్వస్వార్తను, సర్వలోకానికి సత్య సువార్తను అందించాడు. దేవుని స్తోత్రం. నమ్మిన వారిని నేను ఏం చేస్తాను? రక్షిస్తాను. నమ్మని వారిని నేను శిక్షిస్తాను. దేవుని స్తోత్రం. కనుక ఆయన అప్పగించిన ఆయన సువార్తను శిష్యులు ప్రారంభించట్లో కొన్ని అభ్యంతరాలు వచ్చాయి, కొన్ని అవరోధాలు ఏర్పడ్డాయి. అలా ఉన్న సందర్భంలో ప్రభు చెప్పాడు, ఖచ్చితంగా నేను వెళ్ళిపోతున్నాను కనుక మీకు ఇచ్చిన ఈ బాధ్యత నెరవేర్చట్లో మీకు ఒక ఆదరణకర్త వస్తాడు. దేవుని స్తోత్రం. అతను నడిపింపులో నేను ఏదైతే బోధించానో, ఏవైతే విషయాలు చెప్పానో వాటిని మీకు జ్ఞాపకం చేసి మిమ్మల్ని నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. అది ఎవరో కాదు, పరిశుద్ధాత్ముడు. దేవుని స్తోత్రం. ఆ పరిశుద్ధాత్ముడు వచ్చే వరకు, ఆకాశం నుండి దిగి వచ్చే వరకు కూడా మీరు కనిపెట్టుకుని అన్నాడు. దేవుని స్తోత్రం. ఆ విధంగా శిష్యులు కనిపెట్టారండి. మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఆరాధిస్తున్నారు, గొప్ప చేస్తున్నారు. అప్పుడు మన అపోస్తల కార్యములో 1వ అధ్యాయము మన 8వ వచనంలో చూసినప్పుడు, ఆయనను పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులు ఉందని వారితో చెప్పాను. దేవుని స్తోత్రం. ప్రభు చెప్పాడు, ఖచ్చితంగా మీ మీదకి పరిశుద్ధాత్మ వస్తుంది. అప్పుడు మీరేమవుతారు? బలవంతులు అవుతారు, శక్తి నొందుతారు. దేవుని స్తోత్రం. శక్తికరమైనటువంటి శక్తివంతమైన ఆశీర్వాదము
పరిశుద్ధాత్మ ద్వారా మీరు పొందుకుంటారు అని చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ చెప్పి ఆయన ఆరోహణమయ్యాడు. ఆ తర్వాత శిష్యులు కనిపెడుతున్న దినాన మరి సుమారు 50 రోజులు కనిపెట్టారు. ఈ 50వ రోజు అనగా 2వ అధ్యాయం 1వ వచనంలో పెంతెకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. దేవుని స్తోత్రం. అప్పుడు వేగముగా వీచి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతయు నిండిన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. The first apostolic service in house. They had anointed the Holy Spirit in house. వారి కూర్చున్న వారి ఇంటిలో కనిపెట్టారు. వారు ప్రేయర్ హౌస్, అనాయింటెడ్ హౌస్. కాబట్టి ఆ అభిషేకపు ఇంటిగా, అలాగే మరి దేవుని యొక్క ఇంటిగా వారు ప్రేమించి ఆ మేడగదిలో ఆరాధన చేస్తూ కనపరుస్తున్నప్పుడు వారి మీదకి ఏం దిగి వచ్చిందంట? అగ్ని జ్వాలల వంటి 4 విభాగింపడినట్లుగా వారికి కనబడ్డారంట. దేవుని స్తోత్రం. When we are holy mind, submit to God, then you will see the Holy Spirit. పరిశుద్ధాత్మను చూడాలంటే మన సర్వము అనగా పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ మనసును ప్రభుకి అప్పగించాలి. యెషయా 26:3 ప్రకారం అంటాడు, యవన మనసు నా మీద ఆనుకును వాడిని పూర్ణ శాంతి గలవానిగా వాడిని కాపాడుతాను. దేవుని స్తోత్రం. కంప్లీట్ పీస్. మనం దేవునికి పూర్తిగా ఇస్తే దేవుడు మనకు పూర్తి ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవుని స్తోత్రం. కనుకనే ఇక్కడ ఆరాధన జీవితాన్ని గురించి ఆయన మాట్లాడాడు. దేవుని ఆత్మ దిగి వచ్చింది. మరి 2వ అధ్యాయము 17వ వచనంలో మరి యోవేలు ప్రవక్త ప్రవచించిన ప్రవచనం నెరవేరింది. ఏంటది? అంచె దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. దేవుని స్తోత్రం. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలల కొందరు. దేవుని స్తోత్రం. చూడండి అక్కడ అంటాడు 18:13లో నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. దేవుని స్తోత్రం. ఈరోజు నీవు కార్యాన్ని చూడాలంటే దేవుని ఆత్మ కుమ్మరింపు కావాలి. The God poured the Holy Spirit upon you. Then only you have experienced all things. ఏ కార్యమైనా మనం చూడాలంటే, మనం ప్రత్యక్షపరచుకోవాలంటే దేవుని యొక్క ఆ ఆత్మ కుమ్మరింపు అనేది మన మీదకి రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆత్మ ప్రత్యక్షత అనేది దేవుడు మనకి ఇస్తాడు. ఆ రోజు చెప్పాడు, కనిపెట్టుకున్నట్లయితే, మీరు కనిపెట్టి ప్రార్థన చేసినట్లయితే మీకు పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది. అప్పుడు మీరు అవుతారు, శక్తి పొందుతారు. దేవుని స్తోత్రం. When the Holy Spirit come upon you, then only you have strength and strength. You have make a prophetized person. ఆ ప్రవచనాత్మకమైనటువంటి ఆ జీవితాన్ని మనము చూస్తామని చెప్పారు. అలాగే ఆ దినాన జరిగింది. దేవుని స్తోత్రం. అందుకే భక్తుడు అంటాడు, పెంతెకొస్తు పండుగ దినమునందు ఆరాధించిరే
యొక్క అభిషేకం దిగి వచ్చినప్పుడు ప్రభు తన సేవకుడని యోబేలు చెప్పాడు, అంచె దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించాను. నెరవేరింది. ఆరాధన జీవితంలో ఖచ్చితంగా మనం వాటిని అనిపిస్తాం. కాబట్టి అందుకే ఇక్కడ అంటాడు మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనంలో పరిశీల గురించి మాట్లాడతాడు. పరిశీలు అంటారు, ఎదిగో మేము అన్ని ఇస్తున్నాం అని చెప్పి మరి దేవుని దగ్గర వారు మాట్లాడారు. 23 అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిశీలరా, సోపులోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధాన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి వాటిని మానక వీటిని చేయవలసి ఉండేది. దేవుని స్తోత్రం. చూడండి, ఈరోజు దేవుని ఆరాధించడంలో కేవలం ఆత్మను విడిచిపెట్టి ఆ పదార్థం మత్తయి సువార్త 23 ప్రకారం దేవుడు చెప్తున్న మాట, అయ్యో వేషధారులారా మీరేం చేస్తున్నారు? మీరు పుదీనాల్లో, పోపుల్లో, జీలకర్రలో 10వ వంతు చెల్లిస్తున్నారు. ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలు అలాగేంటి? న్యాయము, కనికరమును, విశ్వాసాన్ని విడిచిపెడుతున్నారు. ఈరోజు ఆరాధన ఎలా జరుగుతుంది మన జీవితంలో? నువ్వు ఆరాధికుడిగా మారుతున్నావు, ఆరాధికురాలిగా మారుతున్నావు. ఆత్మతో సత్యముతో ఆరాధించే అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలంటే ఖచ్చితంగా ఇక్కడ అంటాడు, పరిశీలన ఉండొద్దయ్యా, మీరు శాస్త్రుల వల్లే ఉండొద్దయ్యా. వాళ్ళు ఎలా ఉంటున్నారు? 10వ భాగం ఇచ్చేస్తున్నారు, డబ్బులు ఇచ్చేస్తున్నారు, ధనం ఇచ్చేస్తున్నారు, కానీ వారి హృదయంలో ఏముంటలేదు? న్యాయమును, కనికరమును, విశ్వాసము ఉండట్లేదు. దేవుని స్తోత్రం. ఇవి లేకుండా దేవుని ఆరాధన జీవితాన్ని మనం అనిపిస్తున్నాం అనుకుంటున్నాం. దేవుని స్తోత్రం. ఇది ఒక అలవాటుగా మారిపోతా ఉంది. ఇది అలవాటుగా కాదు, ఇది సాధారణమైన ఆచార సంబంధమైన ఆరాధన కాదయ్యా, ఆత్మ సంబంధమైన ఆరాధన కావాలి. దేవుని స్తోత్రం. అందుకనే చూడండి, బైబిల్ గ్రంథం హోషేయ గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనంలో ప్రవక్తను హోషేయ అంటాడు. హోషేయ 7వ అధ్యాయము 8వ వచనం ప్రకారం మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో బైబిల్ ఎలా చెప్తా ఉంది? హోషేయ ప్రవక్త అంటున్నాడు, నా ప్రజలారా, 7వ అధ్యాయము 8వ వచనము, ఎఫ్రాయిము అన్ని జనులతో కలిసిపోయాడు. ఎఫ్రాయిము ఏమయ్యాడు? ఎఫ్రాయిం అంట ఎవరిను త్రిప్పివేయని అప్పము వంటి వాడాయను. చాలండి, దేవుని స్తోత్రం. అన్యులతో కలిసిపోయాడు. ఆచారంతో కూడినటువంటి ఆరాధన జీవితం, అందరితో కలిసిపోయి ఆరాధన జీవితాన్ని ఎఫ్రాయిము కలిగి ఉన్నాడు. ఇతను ఎలా ఉన్నాడంటే ఎవరిని తిప్పని ఒక అప్పం వలె అయిపోయాడు. ఎలా అయిపోయాడంట? అప్పం వలె అయిపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పం అంటే వాడయ్యాడు, అంతే, పదార్థంగా మారాడు. యు షుడ్ నాట్ వర్షిప్ ద మెటీరియల్. నువ్వు అప్పం వలె లేదా ఒక మెటీరియల్ వలె నువ్వు దేవుని ఆరాధించకూడదు. దేవుని స్తోత్రం. మెటీరియలైజ్డ్ వర్షిప్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ గాడ్. దేవుడు పదార్థంతో కూడినటువంటి ఆరాధన కోరుకోవట్లేదు. ద గాడ్ రిక్వైర్డ్ టు ఎవ్రీవన్ స్పిరిచువల్ వర్షిప్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రవక్త హోషేయ అంటున్నాడు, ఎఫ్రాయిము నువ్వేం చేశావు? అన్ని జనులతో కలిసిపోయావయ్యా. యు ఆర్ మిక్స్డ్, యు ఆర్ మ్యాచింగ్ టు ద నాన్ డివోషనల్ పర్సన్స్. నువ్వు ఆరాధన లేనిటువంటి వారితో, ఆత్మీయత లేని వారితో కలిసిపోయావు. నువ్వు ఎవరిని కూడా తిప్పివేయని ఒక పదార్థం వలె ఉండిపోయావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకంటున్నాడు కనుక అలాంటి జీవితాన్ని, ఆరాధన దేవుడు కోరుకోవట్లేదు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఏం చేయాలి? ఈ యొక్క మరి మనం చూసినట్లయితే మొట్టమొదటిగా దేవుడు నీ ఆరాధన దేవునికి అంగీకారంగా ఉండాలంటే ద ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ సరెండర్ ఆఫ్ యువర్ బాడీ. వాట్ ఈస్ ద రియల్ వర్షిప్ టు గాడ్? నువ్వు నిజమైన ఆరాధన చేస్తున్నావు అని నువ్వు అనడంలో మొట్టమొదటిగా ప్రభు ఏం చెప్తున్నాడంటే నీ శరీరమును సమర్పించుకోవాలి. ఏం చేయాలమ్మా? పదార్థపరమైనటువంటి ఆరాధన కాదు దేవుడికి కావాల్సింది. ఇందాక మనం చూసాం, పరిశీలు శాస్త్రులు ఏం చేస్తున్నారు? అన్ని పదార్థాలు ఇస్తున్నారు, దశంభాగాలు కూడా ఇస్తున్నారు. దేవుడిది కోరుకోవట్లేదు. ఏం కోరుతున్నాడు? చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము
33, 34, 35, 36 అపోస్తలుడైన పౌలు రోమీయులకు ఆత్మపూర్ణుడై రాసినటువంటి రోమా గ్రంథాన్ని మనం తెలిసినట్లయితే బైబిల్ చెప్తా ఉంది, రోమీయులారా, రోమా 11వ అధ్యాయము 33 నుంచి 36 వచనాలు. చూడండి ఏమంటున్నాడు చూడండి. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో ఆశక్యములు, ఆయన మార్గములంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడెవడు? ఆయన మూలములను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్ అని చేతులు చెప్పి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూశారా, ఈరోజు ఆయన మనసుని ఎరిగిన వాడు ఎవరు? మనసుని ఎరిగి ఆరాధించుతున్న వాళ్ళు ఎవరు చెప్తారు? ఎంతమంది ఆలోచన ఎరిగిన వారిగా ఉన్నారు, ఆలోచన ఎరిగిన వారిగా ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడు ఎవడు? ప్రభుకిచ్చి. ఆయన అంటాడు, నీ మనసు నాకు కావాలి. ప్రభు అంటాడు, విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైన బలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. I am not required the material, I am not required the broken heart. అందుకనే బలులు అర్పించుట కంటే యెహోవా ఆజ్ఞను గాయకునట శ్రేష్టం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుకి ఆరాధించుట్లో మొట్టమొదటిగా యు హ్యావ్ టు సరెండర్ ఆఫ్ యువర్ బాడీస్ టు గాడ్. మన శరీరములు ఆయనకి కావాలి. దేవుని స్తోత్రం. ఆయన అంటాడు ఇక్కడ మరి చక్కటి, ఎందుకంటే ఆయన సంపూర్ణుడు, సమస్తములో ఆయన సమస్తమైన వాడిగా ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే మరి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు చూడండి, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇంటి సేవ మీకు యుక్తం. దేవుని స్తోత్రం. దేవుడు కోరుకుంటున్నాడు పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాలు. ఏం కావాలి ప్రభుకి? దేవుడు అంటే నాకు ఇష్టమండి, కానీ మందిరానికి రానండి, కుదురుతలేదండి, నాకు ఖాళీ ఉండలేదండి అని అంటే అది నిజమైన ఆరాధకుని యొక్క మాట కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సజీవ యాగముగా మన శరీరము సమర్పించి సజీవ యాగముగా సమర్పణ చేసుకోవాలి. దేవుని శరీరం ఆయనకి ఇవ్వాలి, మనం గడపాలి ఆయన సన్నిధిలో. యాదృచ్ఛికంగా మనం ఆరాధన చేయడం కాదు, సమర్పణతో కూడినదిగా ఆయన సన్నిధిలో మనం ఆరాధన చేయాలి. Yes, I have to surrender my whole body to the God sometime. మనం కొంత సమయం ఆయనకి ఇచ్చేయాలి అంతే. అందుకే 6 దినములు కష్టపడి 7వ దినము నాకు విశ్రాంతి సమయం కనుక ఏం చేయాలి? ఆచరించాలి. అది దానిని పరిశుద్ధముగా నీవు జ్ఞాపకము చేసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సహోదరి సోదరా, చరణ్ ఇక్కడ యుక్తమైనటువంటి సేవ ఏమిటంటే సజీవంగా మన శరీరాలు సమర్పించుకోవడమే దేవుడికి ఇష్టమైనటువంటి ఆరాధన. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప కార్యం ఇది! ఈనాడు ప్రజలకు కావాలి, ఇదే ముఖ్య కారణం ఏంటంటే ఇది దేవునికి సమయం ఇవ్వాలి. సమయం ఇచ్చి స్థలం మరి మనం శోధించాలి. ఆనాడు అన్నయ్య సప్పిరలు తమ కలిగిన భూములు అమ్ముకుని ప్రభుకి ఇవ్వాలనుకున్నారు.
కానీ దుష్టుడైనా దురాత్ముడైనా అపవాది వారిలోకి వచ్చి ఏం చేశాడంటే కొంత పక్కకి పెట్టాడు. భర్తకు తెలియకుండా భార్య తెలియకుండా భర్త కొంత పక్కన పెట్టి అది తీసుకెళ్ళి అక్కడ అపోస్తుల పాదాల దగ్గర పెడితే అపోస్తుల గారు 5వ అధ్యాయంలో అంటాడు, అననయ్య నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు? నన్నా పరిశుద్ధాత్మనా అడిగాడు. దేవుని స్తోత్రం. అంతే, ఆశ్చర్యపోయాడు ఆయన. పరిశుద్ధాత్మ పూర్ణుడైన అపోస్తులైన పేతురు గారు అడుగుతున్నాడు, కోముటుడి నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు? నీ భూమి వెళ్ళలో కొంత దాచుకుని. దేవుని స్తోత్రం. చూసామా, పరిపూర్ణంగా ఇవ్వలేకపోయాడు. ముందు సమర్పణ చేసుకున్నాడు కానీ తర్వాత ఏం చేసినామా, దుర్బుద్ధి కలిగింది. దుష్టుడు ఏం చేశాడు, అంత ఇచ్చేత్తలాగా. కాబట్టి కొంత దాచుకో, నీ పక్కకు తెలియకుండా, నీ భార్య తెలియకుండా దాచుకో, ఆమె తెలియక దాచుకో, ఇలా కొంత చెప్తూ దుష్టుడు ఏం చేస్తాడంటే పరిపూర్ణత లేకుండా చేశాడు. వెంటనే ఆయన మరణానికి అప్పగించబడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే బైబిల్లో అక్విల ప్రిస్కిల ఉన్నారు, భార్య భర్తలు ఉన్నారు. పౌలు గారితో సహవాసం చేశారు. వాళ్ళు డేరాలు కూర్చుకుంటూ కష్టపడి ప్రయాసపడి దైవజనుడితో సహవాసం చేశారు. దైవజనుడితో పాటు రాత్రులుగా పగలనక అర్ధరాత్రి వేళ అర్ధరాత్రి వేళ దేవుని సువార్త కొరకు ఓ భార్య భర్తలు తమ జీవితాన్ని అర్పించారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇదే దేవుని వారి జీవితం, వారి యవ్వన కాలం దేవునికి సమర్పణ చేశారు వాళ్ళు. మన బైబిల్ గ్రంథంలో లూకాసు వార్తలు ఎలిజబెత్ జకర్యాలు చూస్తాం. వారి జీవితం అంతా వృద్ధాప్యం వరకు దేవుని సన్నిధిలో యాజకత్వం చేశారు వాళ్ళు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బట్ దే హాడెంట్ చైల్డ్, దే హావ్ ఎ బ్యారన్. వాళ్ళు గర్భం ఫలం లేదు ఆ బిడ్డకి. యవన కాలం అంతా దేవుని సన్నిధిలో చేసి అలసిపోయినటువంటి నీతి యథార్థికంగా మర్యాదపూర్వకమైన సేవ చేశారు. దేవుడు విడిచిపెట్టడాలని దేవుడు విడిచిపెట్టలేదు. ఎంత అద్భుతమైన కుమారుని ఇచ్చాడు తెలుసా? సాక్షాత్తు దైవ కుమారుణ్ణి అభిషేకించే అభిషిక్తుడుగా బాప్తీసు యోహానుగా దేవుడు ఆ బిడ్డ కడుపును ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత అద్భుతం చూడండి. మనం దేవునికి ఇచ్చి శోధించినప్పుడు దేవుడు విడిచిపెట్టడు. దేవుని సన్నిధిలో మన సమయాన్ని ఇవ్వాలి. హన్నా చాలా ధనవంతురాలు, భర్త ఉన్నాడు, చక్కగా పెద్ద కుటుంబం, చాలా చక్కగా ఉన్నారు. తన జీవితంలో లోటు ఉంది. ఏముందయ్యా? ఏముంది? శ్యామ్ ప్రశాంత్ ఆ బిడ్డకి గర్భఫలం లేదు. అందరూ అంటున్నారు, ఇరువురు వాళ్ళందరూ, ఏమమ్మా నీ బ్రతికింతేనా, ఇలాగే అయిపోతుంది నీ జీవితం అన్నారు. భర్త అన్నాడు, నేను బిడ్డను పెద్ద కుమారుని అనుకో, కుమార్తెని నేను అనుకో, సర్వ నేను అనుకో, నువ్వేం బాధపడుతుంది, అన్నీ చూసుకుని అన్నాడు. అందరూ కూడా ఏం పర్లేదులమ్మా, మంచి భర్త ఉన్నాడు, నీకు చక్కగా సంసారం బాగుంది కదా ఏమి అని అనుకుంటున్నారు. కానీ ఈ బిడ్డలో ఒక లోటు ఉంది. అర్థమైంది. తన జీవితాన్ని, తన శరీరాన్ని తన భర్తకి ఎన్నిసార్లు అర్పించినా ప్రయోజనం లేదు, కానీ దానివల్ల ఏ ఆశీర్వాదం లేదు. కానీ నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? నా సజీవ యాగంగా నా శరీరాన్ని షిలోహ ప్రార్థనా మందిరంలో సమర్పణ చేయాలి. దేవుని స్తోత్రం. సో వెళ్ళింది, ప్రార్థన చేస్తుంది, గంటల కొలది ప్రార్థన చేసింది. ఎంతగా ప్రార్థన చేసిందో తెలుసా? శ్రీశాంత్, హౌ మెనీ అవర్స్ షీ డూయింగ్ ప్రేయర్? నో వన్ నో. దేవుని స్తోత్రం. ఎంతగా చేసిందంటే అక్కడున్న దైవజనుడు, అక్కడున్న ప్రధాన యాజకుడు ఆశ్చర్యపోయి ఈమె మత్తురాలే వచ్చిందేమో, అందుకే ఇక్కడ ఇలాగే మత్తురాలైపోయింది అనుకున్నాడు. ఆమె మత్తురాలు అవ్వలేదు, మనస్సుతో ప్రార్థన చేస్తుంది. దేవుని స్తోత్రం. షీ ఈస్ డూయింగ్ ఎ ప్రేయర్, ద హోల్ మైండ్ సబ్మిట్ టు ద గాడ్, ద హోల్ మైండ్ సరౌండ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, ప్రెసెన్స్ ఆఫ్ చర్చ్. దేవుని సన్నిధిలో ఇక ఏ ఆలోచన లేకుండా, ఏ తలంపు లేకుండా తన మనసంతా దేవుని ఆత్మతో నింపబడి కన్నీరుమై ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఓ భయంకరమైన దుఃఖము తన గుండెల్లో గూడుగట్టుకుపోయిన వేదన, బాధ, శోధన, కష్టం. అనేక నిందిస్తున్నారు, నీ బ్రతికింతేనా? అంతే, నేను బ్రతుకో, నీకు అన్నీ ఉన్నాయి కానీ నీ బిడ్డలు లేరు, నీ బ్రతికింతే, ఈ జన్మకింతే నీ బ్రతుకు అనుకున్న బాధలు గుర్తు చేసుకుని కన్నీరుమయమే ప్రార్థన చేస్తూ, అయ్యా ఈ శరీరం నీదేనయ్యా, ఈ శరీరాన్ని నువ్వు ఆశీర్వదించునానా, ఎండిపోయిన ఎముకలను తిరిగి రమ్మని యేసుక్రీస్తు ప్రభుత్వంతో చెప్పావు కదయ్యా. ఇదిగో నా శరీరాన్ని మార్చయ్యా, ఆశీర్వదించయ్యా, నా బ్రతుకును మార్చయ్యా అని సహోదరి కన్నీరుమయమై ప్రార్థన చేస్తుండగా దేవుని అభిషేకం ఆ బిడ్డను తాగి చెప్పలు కూడా దేవుని కనపరచండి. హల్లెలూయా. క్లాప్స్ అండ్ ప్రైజ్ టు గాడ్. ఎప్పుడైతే ఆ ప్రార్థన అంగీకరించిందో దైవజనుడి మీద దేవుని ఆత్మ వచ్చింది. ఏలి అంటున్నాడు, చదవండి బైబిల్లో చెప్తా ఉంది, మొదటి సమూయేలు గ్రంథం చూడండి. ఏలి ఆశ్చర్యపోయాడు. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ టచ్డ్ ద హోలీ ప్రీస్ట్ అండ్ సెడ్, ద ప్రొఫెటైజ్డ్ వాట్ హ్యాపెన్.
ఇన్ హర్ లైఫ్. మొదటి సమయాల గ్రంథం చదవండి. అది కాదు ఆ. నా ఏలినవాడా, అక్కడ కాదు అంటున్నాడు ఆయన, ఇదిగో నేను మనోదుఖము గలదాన్నై ఉన్నాను. అన్నాను. నేను ద్రాక్షారసమునైనను ఆ. మద్యమునైనను ఆ. పానం చేయలేదు. చూడండి 17 వచనాలు మనం చదువుతా అంటాడు. ఏలి అంటాడు, నీవు క్షేమముగా వెళ్ళుము, క్షేమముగా వెళ్ళుము. ఆ. దేవుని ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయను గాక నామతో చెప్పగా దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. He given answer, he given conclusion to her. Yes, the Lord of God listen your prayer. So you have to happily go. You don't have the sadness. నీవేమి దుఃఖం అవసరం లేదు. ఎందుకు తెలుసా? తన శరీరాన్ని దేవునికి అర్పించింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఆరాధన అంటే పై పేరు చేయడం కాదు. ఆరాధన అంటే ఏదో మనం సాధారణంగా మనం ఏదో చేయడం కాదు. ఒకప్పుడు కరోనా కాలంలో మరి లైవ్స్ అనేవి స్టార్ట్ చేయలేదు, లైవ్ ప్రోగ్రామ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత ఇప్పుడు ఏమైపోయినాయి అంటే లైవ్ వర్షిప్స్ అయిపోయినాయి. వాయ్ అంటాను నేను, ఎందుకు ఎవరో ఎక్కడికో తప్ప ఏదో నేను ఈ యొక్క జేసీఎం టెంపుల్ ఇచ్చే లైవ్ విషయంలో నేను ఆశించేది ఏదో ఒక బిహైండ్ ద చర్చ్, ఎవరైతే కొంచెం చర్చ్కు అవతలు ఉంటారో వారికి ఏమైనా అవకాశం ఉంటుందేమో అని నేను ఆశిస్తాను. బట్ చర్చ్లో ఒక మెంబర్ ఉన్నా లేకపోతే 2-3 ఉన్నా అది దేవునికి ఎంతో అంగీకారం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కరూ సరెండర్ కానీ వర్షిప్లు జరుగుతున్నాయి కనుక ప్రభు అంటాడు, అది కాదు, నీ శరీరాన్ని ప్రత్యేకంగా దేవుడికి ఇవ్వాలి. దేవుని స్తోత్రం. చూడండి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇక్కడ యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయంలో 16వ వచనం నుంచి వద్ద. యెహోషువ గ్రంథం, జాషువా the 7th chapter and 16 verses and 21 verses వరకు కూడా రాయబడిన మాటలు చదువుతాం. స్పష్టంగా చదువుతాం. అందరూ కూడా బైబిల్ తెరవండి. యెహోషువ గ్రంథం బైబిల్ చెప్తుంది. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో 16వ వచనం నుంచి మనం చదువుతాం. కాబట్టి యెహోషువ ఉదయములే లేచి ఇశ్రాయేలును వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యోధా గోత్రం పట్టబడిన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ దేవుని నాయకుడైనటువంటి దేవుని యొక్క ఇశ్రాయేలుకు నాయకుడైన యెహోషువ ఒక్కొక్కరిని వరుసగా సమకూర్చాడు. అక్కడికి దగ్గరికి రమ్మన్నప్పుడు ఆ గోత్రాలు దేవుని కొరకు ఎదురు చూస్తున్నప్పుడు శరీరంగా ఆ దేవునికి సమర్పణ చేసినప్పుడు దేవుని ఆత్మ ఎవరిని పట్టిందో తెలుసా? యోధా గోత్రాన్ని పట్టింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత 17వ వచనంలో యోధా వంశముల దగ్గరికి రప్పించినప్పుడు జరాహీల వంశము పట్టబడిను. జరాహీల వంశమును పురుషుల వర్షను దగ్గరకు రప్పించినప్పుడు జబ్ది పట్టబడిను. అతడును అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరికి రప్పింపబడినప్పుడు యోధా గోత్రములోని జరుహు ముని మనవుడును జబ్ది మనుమనుడైన కర్మీ కుమారుడైన ఆకాను పట్టబడిన. దేవుని స్తోత్రం. దొంగ దొరికాడు. ఒకప్పుడు ఈ ఆకాను ఏం చేశాడు తెలుసా? యుద్ధానికి వెళ్ళి భయంకరమైనటువంటి తప్పిదం చేశాడు. దేవుడు చెప్పాడు, ఆ యుద్ధంలో వెళ్ళినప్పుడు అన్యజనులతో యుద్ధం చేసినప్పుడు వాళ్ళ వస్తువులు కానీ ఏమీ కూడా పట్టుకోవద్దని చెప్తే మనోడు ఆ యుద్ధం చేసినప్పుడు ఆ బంగారాన్ని వజ్రాల్ని లేదా అవన్నిటిని చూసి ఆశపడ్డాడు. శ్రీశాంత్ ఏం చేశాడు? ఆశపడి ఏం చేశాడు? అది పట్టుకు తెచ్చేసి ఒక చోటకు భూమిని కప్పెట్టేసి, అలా కప్పెట్టిన పాపాన్ని ఏం చేశాడు తెలుసా? దేవుడు ఆ బిడ్డలో ఉన్న తప్పిదాన్ని ఒప్పింపు చేయడానికి యెహోషువతో చెప్పాడు, యెహోషువ నువ్వు అందరినీ పిలిపించు అన్నాడు. అలా పిలిపించిన కారణాన వారి సజీవంగా దేవుని దగ్గర ఉన్నప్పుడు దేవుడు ఆత్మ ఎవరైతే తప్పు చేశాడో వారిని పట్టుకుని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు వెంటనే ఆకాను అంటున్నాడు, yes my lord ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, నేను తప్పు చేశానయ్యా, నన్ను మన్నించు, నీకు విరోధంగా నేను పాపం చేశాను అని చెప్పి ఆకాను దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. ఎవరు కనిపెట్టలేకపోయారు. ఈరోజు మన జీవితాల్లో ఎవరికి మనం కనబడకపోవచ్చు, ఎవరు మనం చూడకపోవచ్చు అని అనుకుంటూ ఉండొచ్చు. కానీ మనం చూసేవాడు ఉన్నాడు. ఆ ఆత్మ మనల్ని కనబడుతుంది. ఆ దేవుడు ఆత్మ మనల్ని కనబడుతుంది కనుక
ఆ ఆత్మ నుంచి మనం తప్పించుకోలేం. మనల్ని పాడైపోవడానికి, మనం నాశనం చేయడానికి దేవుడు ఒప్పుకోడు. దేవుని స్తోత్రం. ఒకవేళ ఆ ఆత్మ చెప్పినటువంటి కారణం, ఆత్మాభిషేకం ద్వారా మన తప్పులను ఒప్పుకుని విడిచిపెట్టి దేవుని ఆరాధిస్తే మనం దీవించబడతాం. అలా కాకపోతే ఖచ్చితంగా మనం దేవుని ఉగ్రతకు గురవుతాం. దేవుని స్తోత్రం. అందుకే ప్రభు చెప్తున్నాడు, నీ సువార్తను ప్రకటించు. నమ్మినవాడు ఏమవుతాడు? రక్షించబడతాడు. నమ్మనివాడు ఏమవుతాడు? శిక్ష. ఎరుకో పట్టణంలో ఒక సహోదరి నమ్మింది, రాహాబ్ అనే ఒక సహోదరి. వేగుల వారిని చూసి నమ్మింది. ఎస్, దే ఆర్ ఓన్లీ ప్రీస్ట్, దే ఆర్ ఓన్లీ గాడ్ పీపుల్స్. వీళ్ళు దేవుని బిడ్డలో, కాబట్టి వీళ్ళు మాత్రమే నా కుటుంబాన్ని రక్షించగలరు. కనుక నేనేం చేయాలి ఇప్పుడు? I surrender to them because I want to save my family members. I and my family. నేను నా ఇంటి వారు ఏం చేయబడాలి? యెహోవా చేత రక్షించబడాలి. బికాజ్ ద గాడ్ గివెన్ ద పనిష్మెంట్ టు ద అరౌండ్ ద జెరికో. ఈ జెరికో పట్టణాన్ని అగ్నితో కాల్చేస్తారని ప్రకటన చేశాడు. కనుక దేవునికి భయపడింది. తన శరీరాన్ని, తన ఇంటిని, అనగా తనకున్న దానిని ఈ వేగుల వారికి సమర్పణ చేసింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అలా సమర్పణ చేసిన కారణం దేవుడు ఏం చేశాడు? ఆ కుటుంబాన్ని రక్షించాడు. దేవుని స్తోత్రం. అందుకే ప్రభు చెప్తాడు మనకి గ్రంథంలో మనం చూస్తాం, నువ్వు నాకు ఇచ్చి శోధించినట్లయితే ఆకాశ వాకిండ్ల పట్టజాలంత ఆశీర్వాదం నీకు ఇస్తాను. దేవుని స్తోత్రం. అబ్రహాం 25 సంవత్సరాలు తన జీవితాన్ని దేవునికి అర్పించాడు. ఓన్లీ వన్ మ్యాన్, ద ఓన్లీ వన్ ఫ్యామిలీ వర్షిప్ ద లార్డ్. ఎంత అద్భుతం చూడండి. ఈరోజు మనం దేవునికి సరెండర్ అవ్వాలి. మనం మనుషుల వైపు చూడకూడదు. దేవుడు ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా. ఆయన ఎవరు? పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాలాలు మారని ప్రేమ కలిగిన దేవుడు. దేవుని స్తోత్రం. మనుషులు మారని ఆయన గొప్ప దేవుడు, మన దేవుడు. మనుషులు మారిపోతున్నారు, కాలాలు మారిపోతున్నాయి, యుగాలు మారిపోతున్నాయి, పరిస్థితులు మారిపోతున్నాయి. బట్ దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద వరల్డ్. ద ఓన్లీ వన్ థింగ్ ఇస్ గాడ్. దేవుని స్తోత్రం. మారినది ఏదైనా ఉందంటే ఈ లోపల ఏముందయ్యా? శ్యామ్ ప్రసాద్ ఏముంది అని అంటే గాడ్, దేవుడు అక్కడ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దాని కొరకు మనం ఏం చేయాలంట? ఈ నగరంలో అపజయానికి కారణం ఎవరో తెలుసా? ఆకాను. ఈరోజు అపజయానికి, కొన్ని సమస్యలకు, కొన్ని పద్ధతులు, కొన్ని ఇబ్బందులకు కారణం చిన్న పొరపాటు అయి ఉంటుంది మన హృదయాల్లో. అందుకని ప్రభు అంటాడు, నీ హృదయాన్ని శుద్ధీకరించుకో. దేవుని స్తోత్రం. ఆ దావీదును చూసి ప్రవక్త చెప్పాడు, వెళ్ళాడు, దావీదు ఇదిగో కథ చెప్పాడు. ఆ కథలో ఆ తోడేలు ఎవరో తెలుసా? నువ్వే. ఆ సింహం ఎవరో తెలుసా? నువ్వే. ఆ గొర్రెలను గాయపరిచింది నువ్వే అని చెప్పినప్పుడు దావీదు గుండె పగిలిపోయింది. అప్పుడు ప్రభుని ఆయన అంటున్నాడు, శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము, నాలోన అందరిలోన, నాలోన అందరిలోన శుద్ధ అర్థమైంది. అప్పటి వరకు తన హృదయము బాధను ఉందనుకున్నాడు, కానీ ఎప్పుడైతే క్వశ్చన్ చేశాడో ప్రవక్త వెంటనే ఒప్పుకున్నాడు. దేవుని స్తోత్రం. అదే విధంగా మనం చూస్తాం, బాహుబలుడు, మహాబలము కలిగిన వాడు, సింహాన్ని కూడా ఒంటి చేతితో మరి చంపేయగలిగిన వాడు, ఒక గాడిద ఒక ఎముకను పట్టుకుని 1000 మందిని చంపినటువంటి యోధుడు అయినటువంటి సంసోను తన జీవితంలో దేవుని విడిచిపెట్టి తన శరీరాన్ని దేవునికి వలసిన వాడే ఉండకుండా ఆ స్త్రీకి ఇస్తూ, దెలీలా వైపు తన సమయానంతా గడుపుతూ, దెలీలాకు తన శరీరాన్ని ఇస్తూ, దేవుని నాజీరు చేయబడిన, అభిషేకించబడిన ఈ అభిషేక్తులైన సంసోను దేవునికి వలసిన సమయాన్ని, దేవునికి వలసినటువంటి ఆధిక్యతను విడిచిపెట్టి జీవిస్తున్నాడు. కనుక దేవుడు చెప్పాడు, సంసోను జాగ్రత్త అని చాలాసార్లు చెప్పాడు, కానీ వెళ్ళలేదు. ఒకరోజు యథావిధిగా తాను విరజిమ్ముకున్నవాడిగా ఉంటానని అనుకున్నాడు, కానీ దేవుడు అతని నుంచి దూరం అయ్యాడు. దేవుని ఆత్మ అతను విడిచిపెట్టగానే
అతన్ని యథావిధిగా వాళ్ళు వచ్చి ఫిలిష్తీయులు వచ్చి సంసోను లేవని అన్నప్పుడు సంసోను లేచాడని చూశాడు, లేద్దామని చూశాడు. కానీ సంసోనులో బలం లేదు, సంసోనులో ఆత్మబలం లేదు కనుక బలహీనుడైపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పట్టేశారు, పట్టుకుని తీసుకుని చాలాసార్లు తప్పించుకున్నాడు. చాలాసార్లు బలము తన పరిస్థితుల్లో బలమును విరజింపుకుని వాళ్ళు ఎంతగానో వీరోచితంగా మరి పోరాడినటువంటి ఈ యొక్క సంసోను చాలాసార్లు అలాగే తన సమయాన్ని దేవునికి ఇవ్వలేకపోయాడు. నా ప్రియ సహోదరి సోదరులారా, మనం ఈ లోకంలో మన ఎక్కువ సమయాన్ని దేవునికి ఇచ్చేవారిగా మనం ఉండాలి. దేవుని ఆరాధించడానికి మన శరీరాలను మనం ఆయనకి ఎక్కువగా ఇవ్వడానికి, ఆయన కొరకు అందుకని ఎక్కువ బైబిల్ చదివే అవకాశాన్ని, ఆయన స్తుతించే అవకాశాన్ని, ఆయన ఘనపరిచే అవకాశాన్ని, వీలుంటే 4 మాటలు చెప్తే ప్రభు కొరకు చెప్పే విషయాలు మనం కలిగి ఉంటే మనం ధన్యులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరి సోదరులారా, అక్కడ దేవుని నోటితో ఒప్పుకున్నాడైనా ఆకారం ఒప్పుకున్నాడు, అయ్యా నేను పాపము చేశానయ్యా విరోధంగా అని ఒప్పుకున్నాడు. అదేవిధంగా అపోస్తుల కార్యము చూడండి. అపోస్తుల కార్యములను చూసినట్లయితే అపోస్తుల కార్యములు లేదా మొదట చూడండి, 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం మొదట చూడండి. 1 తిమోతి 2వ అధ్యాయము 8 బైబిల్ చెప్తుంది, పురుషులారా మీరు అలాంటి చేతులు కలిగిన వారికి ఉండాలో తెలుసా? ఆరాధించేటప్పుడు మీ చేతులు ఎలా ఉండాలంట? కావున ప్రతి స్థలమందును పురుషుల కోపమును సంశయం లేని వారే. అది దేవుని స్తోత్రం. మీ చేతులు ఎలా ఉండాలంట? పవిత్రమైన చేతులుగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఆలలు మన అవయవాల్లో అపవిత్రత ఉండకూడదు. మన కాళ్ళు, మన చేతులు, అందుకన్నాడు వ్యర్థమైన చూడకుండా నా కళ్ళు త్రిప్పివేయమంటాడు భక్తుడైన మరి కీర్తనకారుడు. నా చేతులు నలగొట్టబడాలి, నా చేతుల్లో దేవుని కొరకు ఎత్తబడాలి. మన చేతులు దేవుని కొరకు వాడబడాలి. చప్పట్లు కొడతాను మన చేతులు వాడబడాలి. చాలామంది అలా కొన్ని సంఘాల్లో చప్పట్లు కొట్టరు అంటారు కొంతమంది. ఎందుకంటే వాళ్ళు కొంచెం సున్నితస్తులు, క్లాసికల్ పీపుల్స్ కాబట్టి వాళ్ళు కొంచెం కష్టపడే తత్వం లేక వాళ్ళు అలాగే ఉంటారు. కానీ కష్టపడాలనుకున్నవాడు ఎక్కడైనా ఎప్పుడైనా కష్టపడుతూ ఉండాలి. దేవుని స్తోత్రం. నేను అంటాను, మామూలుగా కూర్చున్న చెమట పడుతుంది. ఈవెన్ ఏసీలో ఉన్నా సరే కూడా ఒక్కొక్కసారి మనకి చెమట పడుతుంది. అప్పుడు అది జీవక్రియ సరిగా జరుగుతున్నప్పుడు, అంటే హాట్గా ఉన్నప్పుడే కాదు, ఈవెన్ కూల్గా ఉన్నప్పుడు కూడా మన బాడీలోంచి స్వెట్ రావాలి. అప్పుడే మన ఆరోగ్యవంతులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పటికప్పుడు మన క్రియలు, మన జీవక్రియలు జరుగుతూనే ఉండాలి. ఆ కాలాలను బట్టి కాదు, వాతావరణాన్ని బట్టి కాదు, కానీ మన జీవక్రియల్లో ఆ స్పష్టత ఉండాలి. దేవుని స్తోత్రం. అలాగే దేవుని కొరకు ప్రతి క్షణం ప్రతి సమయం కూడా మనం గొప్పగా దేవుని కొరకు పనిచేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకంటాడు, ఇదిగో మన శరీరాలను, ఇదిగో మరి పురుషులైతే ఆరాధించేటప్పుడు ఏం చేయాలంట? ఆ చేతులు పవిత్రమైన చేతులుగా ఉండాలి. దేవుని స్తోత్రం. సంశయం ఉండకూడదు, భేదాలు ఉండకూడదు అంటాడు. రెండవది అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో, అపోస్తుల కార్యం 17, 24, 25 చదవాలి. శ్రీశాంత్ రీడ్ బాయ్. అపోస్తుల కార్యం 17వ అధ్యాయము 24, 25. నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయినందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేయబడు కనుక తనకు ఏదైనాను కోదిమి ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడివాడు కాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి ఆ చేతులతో నువ్వు నిర్మించేసినంత మాత్రం, పెద్దగా అలవాటు చేసినంత మాత్రం నాకు రెండు. అందుకని యెషయా 66 అంటాడు, ఇదిగో నేను మీ యొక్క మరి మీరు సృజించింది అంతా కూడా ఏ పాటిది? నాకు కట్టే ఉద్దేశించిన ఇల్లు ఆ పాటిది. ఇవన్నీ నేను చేసినవి కదా, ఈ తెలివంతా నేను ఇచ్చింది కదా. యెరూషలేము మందిరాన్ని కట్టింది ఎవరు కట్టారు? చాలా మంది అంటారు సొలొమోను కట్టాడు, కానీ ఎవరు కట్టారు? దేవుడే. అక్కడ ఏం చేశాడు? ఈ ఇంటిని ఎవరు కట్టారు? దేవుడే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ బై గాడ్ ఓన్లీ. ఆయన కలుగు చేయకుండా ఏది కూడా అక్కడ కలగదు. ఆయన క్రియేట్ చేయకుండా ఏది క్రియేట్ కాదు. ఇద్దరు ఆడపిల్ల తర్వాత మగబిడ్డ కావాలని ప్రభు అనుకుంటే, ప్రభుని మనం బతిమాలుకుంటే, ప్రార్థన చేస్తే ఆడబిడ్డగా ఉన్న బిడ్డ మగబిడ్డను చేసేసాడు. చెప్పలు కూడా దేవుని కనపరచండి. హల్లెలూయా. ఏమన్నా అంత అద్భుతం ఏంటంటే, స్కానింగ్లో ఏమొచ్చిందమ్మా? అమ్మ ఏం చూసింది? మూడోది కూడా ఆడబిడ్డ అంటే ఈ నాన్న గుండె ఆగిపోయినట్టు అయిపోయింది, ఇంకేంది నా జీవితం అనుకున్నాడు. కానీ వాళ్ళ అమ్మమ్మకి
దేవుని మీద నమ్మకం ఉంది. అయ్యా ఖచ్చితంగా ప్రార్థన చేయండి. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నది చేయగల దేవుడు అండి కదా. లాస్ట్ మినిట్ వరకు కూడా నేను వెయిటింగ్ ఫర్ ద గాడ్ గ్రేస్, సో ఐ షుడ్ ప్రేయర్ అంటిల్ ఐ విల్ సీ ద రిజల్ట్. నేను లాస్ట్ వరకు చూసేదానిక నేను ఉంటాను. అలాగే దైవజనుడు చెప్పాడు, అవునమ్మా మనం కనిపెడదాం, ప్రార్థన చేద్దాం. ఇదేమైనప్పటికీ కూడా దేవుడు తారుమారు చేసేస్తాడని ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. When born in time the result come. The third child is బాయ్. చెప్పాలి కూడా దేవుని కనపరచండి. హల్లెలూయా. ఆశ్చర్యపోయారు. చూసారమ్మా, దేవుడు ఏదైనా చేయగలడు. ఆయన సమస్తాన్ని మార్చగలడు. మనము ఆయనకు సరెండర్ అవ్వాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు ఈయన, ఇదిగో సమస్తమును ఆయన చేయగ, ఏదైనా ఇదిగో నేను చేసిందే కదా, నాకు నువ్వు చేసేది ఏంటి, నువ్వేం చేసినా నాకు తక్కువే, కానీ నాకు కావాల్సింది ఏంటి తెలుసా, నీ హృదయం కావాలి నాకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం కావాలి నాకు? I want your heart because I created very beautiful it is. అది నా స్వరూపమై ఉన్నది కనుక, నా రూపమై ఉన్నది కనుక I like అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక నా ప్రియమైన సహోదరి సోదరా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలు అంటాడు చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 19 నుంచి 20 వచనాలు మనం చూద్దాం. నా మాటలు ముగిస్తా ఉన్నాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19 వచనాలు మనం చూసినట్లయితే, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహపడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నదని మీరేగరా, మీరు మీ సొత్తు కారు, నిలువబెట్టి కనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మన దేహముతో ఆయన కొరకు. అందుకనే చూడండి, నేను ఆ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు కాకినాడలో ఆనంద భారతి పక్కన పెద్ద పెంతెకోస్తు చర్చ్. నాకు తెలియదు, ఐ డోంట్ నో దట్, బికాజ్ వాట్ ఈస్ ద వర్షిప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అప్పటి వరకు నేను ఇక్కడే ఉన్నాను, జస్ట్ లోదరన్ బ్యాక్గ్రౌండ్ ఉంది కనుక ఇక్కడ ఏదో మాకు ఆరాధన అంతే అయిపోయింది. కానీ when I joined the PRG Government College MPC first year, the one friend taken to me one Pentecost worship center in కాకినాడ. ఆ కాకినాడలో ఉన్నటువంటి ఆనందబాద్ పక్కన పెద్ద చర్చ్. అప్పట్లో ఓ రాత్రి శుక్రవారం ప్రార్థన తీసుకెళ్ళాడు. అరే నాన్న ఎవరే రారా ఫ్రెండ్ అని చెప్పేసి. కనుక ఇప్పుడు ఫ్రెండ్స్ ఏం చేస్తారు, రారా సెలెక్ట్కి వచ్చారా, ఫ్రీ ఫైర్ ఆడుకోవచ్చు, పబ్జీ ఆడుకోవచ్చు అంటారు ఫ్రెండ్స్. అప్పుడేమంటారు, అప్పుడున్న ఫ్రెండ్స్ ఎవరు తెలుసా, ఆడు ఆత్మీయుడు మంచోడు కుర్రాడు. అలా చిన్నప్పటి వాళ్ళ నాన్న లేడు. వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే ఆ స్థానికంగా ఎక్కడోది అలా మూడవరం ఎక్కడో ఆ ప్రాంతంలో ఆ చిన్నప్పటి నుంచి చర్చిలు పెంచింది. దేని స్తోత్రం. కనుక వాడికి ఒక చర్చి ఆరాధన అంటే ప్రేమ కనుక నన్ను తీసుకెళ్ళాడు. ఫస్ట్ ఇయర్లో తీసుకెళ్ళడానికి నిజంగా ఉందమ్మా. అక్కడ పెద్ద డ్రమ్ము, ఎంత డ్రమ్ ఉంది పెద్దది, అంతే. అయ్యగారు పాటలు పాడారు, ఆరాధన మొదలు పెట్టారమ్మా. ఎంత అద్భుతమైన ఆరాధన అంటే, ఆ డ్రమ్ము కొడతా ఉన్నారు, దేవుని ఆరాధిస్తున్నారు. డ్రమ్ము కొడతా ఉన్నారు, ఆరాధిస్తున్నారు. చిన్న డ్రమ్ కాదు అది, ఇలా చేతితో కొట్టేది కాదు, కర్రలతో కొడుతున్నారు. అక్కడ చక్క అద్భుతంగా ఆరాధిస్తున్నారు. ఆరాధన ఎంత అద్భుతంగా ఉందంటే, అందరూ కూడా హృదయపూర్వకంగా, దే ఆర్ ఓన్లీ టుగెదర్, దే కట్ టుగెదర్ ఆఫీసర్స్. నిజంగా ఆశ్చర్యపోయారు. అక్కడ ఉన్నటువంటి ఫస్ట్ క్లాస్ ఆఫీసర్స్ ఉన్నారు, గ్రేడ్ 1 గ్రూప్ 1 ఆఫీసర్స్ ఉన్నారు, ఇంజనీర్ ఉన్నారు, డాక్టర్ ఉన్నారు, అక్కడ చక్కటి ఆరాధకులు ఉన్నారు. మరి ఒకప్పుడు నేను చిన్నతనంలో మండపాడు ఆర్సీఎం చర్చికి వెళ్తే ఆ ఆర్సీఎం చర్చిలో ఆ మండపాడు ఉన్నటువంటి చౌదరీస్ వారి కుటుంబానికి చెందిన పెద్ద పెద్ద రైతులు వచ్చి ఆరాధిస్తున్నప్పుడు ఆ చిన్నప్పుడు మా అమ్మ చెప్తున్నది, నానాగా వారు పెద్దవాళ్ళు అందరూ ఆరాధించేవారు. ఆ విధంగా దేవుని కొందరు ఆత్మచేత పట్టబడినప్పుడు కొందరు దేవుని కోసం ఆ పెద్ద ఆయన అలాగే కూర్చునేవాడు. ఆ పెద్ద ఆయన చనిపోయేంత వరకు కూడా మండపాటి నగరంలో పెద్ద ధనవంతుడు ఆయన పేరు. కాబట్టి అలాగే కూర్చునేవాడు ఆయన చివరి జాగ్రత్త. అంటే కొందరు దేవుని కొరకు తమ జీవితాలను, తమ స్థితిగతులను పక్కన పెట్టి దేవుని గొప్ప చేసేవారు ఉంటారు. కనుక ఆ రోజు ఆ పెంతెకోస్తు ఆలయంలో అందరూ కూడా దేవుని చేత ఆత్మాభిషేకంతో ఆరాధిస్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. ఐ డోంట్ నో హౌ టు వర్షిప్. నిజంగా నాకు తెలియదు. కానీ అలా మొట్టమొదటి ప్రారంభంలో నాకు దుష్టుడు ఏం చేశాడంటే అలా ఆరాధిస్తున్న దాన్ని వ్యంగ్యంగా చేశాడు. వ్యంగ్యంగా చేసినప్పుడు నేను ఒక్కడనే అలా చూస్తున్నాను. కానీ అక్కడున్న చిన్నపిల్లలు, పెద్దలు అందరూ కూడా దేవుని ఆరాధిస్తున్నారు. ఏమంటున్నారు తెలుసా, దావీదు వల్లెనే నాట్యమాడి తండ్రి నేను స్తుతించేదను, దావీదు వల్లే నాట్యమాడి తండ్రి నేను స్తుతించేదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా
ఆరాధిస్తూ చప్పలు కొడుతూ దేవుణ్ణి గణపరుస్తూ అలా దేవునితో పరవశం అయిపోయిన సుమారు 2 గంటల ఆరాధన జరిగింది. ఎన్ని గంటలండి? 2 గంటలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కేవలం 2 గంటల ఆరాధన. ఈ ఆరాధన అనేకమైన దురాత్మలు, దయ్యపు శక్తులు, చీకటి శక్తులు విలవిల్లాడిపోయి ఆ మందిరంలో పడి కొట్లాడుతూ ఉన్నాయి. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అగ్ని వారిని తాకినప్పుడు వారు విలవల్లాడిపోయి వాళ్ళు ఎంతగానో బాధపడి వాళ్ళు పట్టుబంధిస్తున్న పరిస్థితులు అన్నీ కూడా విడుదల పొందారు. దేవుని ఆత్మ అగ్ని వాళ్ళు తాకింది కనుక వాళ్ళు ఏమయ్యారో తెలుసా? వాళ్ళ శరీరం శుద్ధి చేయబడ్డాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లూకాసు వార్త 16 అధ్యాయం చూస్తే నడుము వంగిన స్త్రీ 18 సంవత్సరాల నుంచి బలహీనపరచబడిన దయ్యము చేత పట్టబడిన స్త్రీ యేసయ్య ఆ మందిరానికి వెళ్ళాడు. యేసయ్య సమాజ మందిరానికి వెళ్ళగానే ఆమె 18 సంవత్సరాల నుంచి పట్టి బంధిస్తున్న ఆ దురాత్మ దయ్యపు శక్తి విడుదల పొందించింది. దేవుని స్తోత్రం. దేవుడు చెప్పాడు వెంటనే ప్రార్థన. చూడండి లూకాసు వార్త 11 అధ్యాయం చూడగానే అక్కడ ఆమె 18 సంవత్సరాల నుంచి ఆ నడుము పట్టుకుని అలా బాధపడతా ఉంది. ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళింది కానీ కారణం తెలుసా? అది వ్యాధి కాదు, అది దురాత్మ. దేవుని స్తోత్రం. అది దయ్యము. ఆ దయ్యము, ఆ దురాత్మ ఏం చేసిందంటే ఆ సహోదరుని పట్టి నడుము వంగినట్లుగా చేసింది. లూకాసు వార్త 11 అధ్యాయము మరి 11 వచ్చి అంటాడు, ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండాను యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అంటాడు, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పాడు. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచింది. చప్పలు కూడా దేవుని కనపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క శక్తి ఆ బిడ్డను తాకినప్పుడు ఆ వంగిపోయిన నడుము ఇప్పుడు ఏమైందంట? చక్కగా నిలబడింది. దేవుని యొక్క శక్తి, దేవుని ఆరాధన ఆశీర్వాదం మనం అనుభవించాలి ప్రియమైన సహోదరులు. కనుక నా ప్రియమైన మరి ఈ యొక్క సహోదరుడి యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధానంలోనికి దేవుని ఆశీర్వాదాన్ని ఉన్నాయని గుర్తిద్దాం. అందుకే మనం సమయము దేవుని సన్నిధి గడపాలి. మనందరికీ తెలుసు పంజాబ్లో ఒక దేవాలయం ఉంది, గోల్డ్ టెంపుల్, స్వర్ణ దేవాలయం. ఆ స్వర్ణ దేవాలయంలో ఎవరైనా సరే చెప్పులు తీసి చక్కగా వెళ్ళాలి. పొరపాటున మన మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి చెప్పు షూతో వెళ్ళిపోయింది. ఆమె ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, వాట్ ఈస్ దిస్ అని చెప్పి అవి వెళ్ళిపోయింది. వాళ్ళకి ఎంతో బాధ అనిపించింది, ఎంతో బాధ కలిగింది. అక్కడికి మరి వెళ్ళి బ్లూ స్టార్, అక్కడ ఏమన్నారంటే బ్లూ స్టార్, ఆపరేషన్ బ్లూ స్టార్ అని చెప్పి మరి ఆ సిక్కు సమాజాన్ని మరి వెంటాడడానికి వెళ్ళారు. సిక్కులు ఆ పరిస్థితిని ఒప్పుకోలేదు, వాళ్ళు క్షమించలేదు. ఆ తర్వాత ఏం చేస్తారో మనందరూ తెలుసు, ఆ ఇందిరాగాంధీని చంపేశారు. వాళ్ళ మనసు బాధ కలిగి మా దేవుని మందిరాన్ని, మా దేవుని పరిశుద్ధ మందిరాన్ని ఏం చేశారు? అపవిత్రపరిచారు. కనుక ఏం చేయాలి ఇప్పుడు? దేవుడు దగ్గర మేము చేతకాని వాళ్ళం కదని వాళ్ళు ఏం చేశారు? క్షమించబడకుండా ఆ దేవాలయం కొరకు ఒక మనిషిని చంపేశారు. దేవుడు చంపేమని కోరట్లేదు. దేవుడు ఆ బిడ్డ హృదయాన్ని మార్చడానికి మనం ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. ఎవరైతే తిరుగుబాటు చేస్తున్నారో, ఎవరైతే మరి విరోధంగా ఉంటున్నారో వాళ్ళ కోసం వాళ్ళకి వల్ల మనం కూడా చేయక్కర్లేదు. పౌలు ఏం చేశాడు? సౌలుగా ఉన్నప్పుడు పౌలు ఏం చేశాడు? అనేకులను చంపడానికి సిద్ధమయ్యాడు. కానీ పౌలు దేవుడితో మరి దర్శనం చూసినప్పుడు సౌలు పౌలుగా మార్చబడ్డాడు. కనుక ఈ లోకంలో దేవుని ఆత్మ చెప్తుంది, నువ్వు మనిషిని చంపొద్దు, మనిషిని పాడు చేసి మనుషుల్లో ఉన్న ఆ శరీర కార్యాలైన దురాత్మను చంపండి. దేవుని స్తోత్రం. అప్పుడు ఆటోమేటిక్గా వాడు బ్రతుకుతాడు. శరీర క్రియలు చంపితే ఆత్మక్రియలు నీకు వస్తాయి. ఆత్మక్రియలు నీకు రాలేకపోతున్నాయండి, కారణం దురాత్మక్రియలు వెంటాడుతున్నాయి. కనుక ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నాయన నిన్ను మేము ఆరాధించడంలో మా శరీరాన్ని సమర్పించుకునే ఆరాధికులుగా మమ్మల్ని మార్చండి నాయన. వీఆర్ నాట్ ఎ మెటీరియల్ వర్షిప్పర్స్. మేము ఏదో ప్రభా లోకానుసరమైన పద్ధతులుగా మేము ఆరాధన చేసే వాళ్ళని ఉండకూడదు. వీ షుడ్ స్పిరిచువల్ వర్షిప్పర్స్గా మమ్మల్ని మార్చండి నాయన. అటువంటి కృప, అటువంటి దయ, అటువంటి ఆ సహాయ సహకారంలో పరిశుద్ధాత్మ మనందరికీ ఈ యొక్క మధ్యాహ్న కాల శ్రమలో కలుగు చేసి ఆశీర్వదించి బలపరిచి అనేకులను ప్రభు కొరకు మనం సిద్ధపరచుకుని కాక మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోకరించి వెళ్ళినట్లేదు అందరూ మోకరించండి. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా.
స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ మీకు వందనాలు తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా.